శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై శ్రీరామ్. అలా ఆ శుభగురు ఆర్యాంబలు ఆ క్షేత్రంలోనే కొంతకాలం ఉన్నారు. ఒక రాత్రి వేళ ఆర్యాంబకు తెల్లగా ఉన్న ఒక మహావృషభం ఆర్యాంబను దాని వీపు మీద మోసుకుంటూ కైలాసశిఖరానికి తీసుకుని వెళ్తున్నట్లుగా ఆర్యాంబ కలగన్నది. ఆ తర్వాతే తాను నెలదప్పింది అని తెలుసుకుంది. ఆ సందర్భంగా కాలటి అగ్రహారం ఉత్సవాలు చేసుకుంది. ఆర్యాంబ దేహం మధ్యాహ్న సూర్యునిలా తేజస్సు పెరిగి మల్లెపువ్వు ఛాయకు మళ్ళింది. 4 నెలల్లో శివగురుడు ఆర్యాంబకు పుంసవన సంస్కారం జరిపించాడు. పాపం ఆ ఆర్యాంబ ఎంత బాధపడుతుంది అంటే అష్టమూర్తి అయిన ఆ మహేశ్వరుని కడుపున భరిస్తున్న భారంతో ఆర్యాంబకు ననక కూడా కొంచెం మందగించింది. ఆ తరువాత 8వ నెలలో శివగురుడు తన భార్యకు సీమంతం నిర్వహించాడు. నెలలు నిండుతున్న కొద్దీ ఆమె నడుముకు శూన్యవాదం నశించింది. ఆ రోజు శ్రీ నందననామ సంవత్సరం ప్రవేశించింది. చైత్ర నవరాత్రి ముగింపు వేళ ఒక రాత్రి ఆర్యాంబ తాను అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి సరస్వతీ సింహాసనాన్పైన కూర్చున్నట్టు కలగన్నది. నాటి నుంచి ఆమె శ్వాసగతి కూడా మారింది. మరొక్క 25 రోజులు గడిచాయండి. ఆ తర్వాత అసలు రోజు వైశాఖ శుక్ల పంచమి. ఆ రోజు సాయంత్రం వేళ